వాళ్ళకేం డబ్బులు లేదు నేను. అందరికీ నమస్కారం. సారీ కొంచెం టైం తీసుకుంటాను. ఫస్ట్లీ ఒక మగాడి సక్సెస్ వరకు ఒక ఆడది ఉంటుంది అంటారు. అలా చాలామంది ఉన్నారు నా లైఫ్లో, కానీ ముఖ్యంగా ముగ్గురు గురించి మాట్లాడాలి. తప్పుగా ఫస్ట్లీ మా అమ్మ నన్ను బాగా పెంచింది. అమ్మ నాకు మంచిగా ఓపిక నేర్పించావు, కష్టపడడం నేర్పించావు, దానివల్లే ఇక్కడ ఉన్నాను. థ్యాంక్స్ అమ్మ. సెకండ్ నా గర్ల్ ఫ్రెండ్, నా పార్ట్నర్, మై ఎవ్రీథింగ్ మానస హర్షిని. సో బేసిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ ఈవెంట్లో ఇలాగే స్పీచ్ ఇచ్చాను. జనరల్గా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను స్పీచ్ ఇచ్చానంటే వావ్ సూపర్ అంటాం కదా, బట్ షీ వాజ్ నోటింగ్ డౌన్. మైక్ సెన్స్ ఉండాలి, స్టేజ్ మీద ఎలా కూర్చోవాలో రాసుకుంటుంది. షీ థింక్స్ సో మచ్ అబౌట్ మీ. ఒకటే చెప్పగలను, వాట్ ఎవర్ సక్సెస్ ఐ గెట్, వాట్ ఎవర్ మనీ, వాట్ ఎవర్, దాంట్లో హాఫ్ పార్ట్ ఇస్ యోర్స్. యూఆర్ దట్ ఇంపార్టెంట్ టు మీ. అందరికీ సారీ బుజ్జి. మూడోది మా అక్క. నాకు ఊహ తెలియనప్పటి నుంచి నా కోసం త్యాగాలు చేసింది. అక్క నేనేం చేసినా నా లైఫ్లో సపోర్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మా నాన్నగారు, నేను చిన్నప్పటి నుంచి ఆయనకు నచ్చింది ఏం చేయలేదు, బట్ స్టిల్ ఆయన బాధపడ్డాడే కానీ నన్ను ఎప్పుడు ఇది చెయ్యి అని ఫోర్స్ చేయలేదు. దానికి చాలా థ్యాంక్స్ నాన్న. నువ్వు గర్వంగా, అందరి ఫాదర్స్కి ఉంటుంది గర్వంగా నా కొడుకు గురించి చెప్పుకోవాలని, బట్ ఇప్పుడు చెప్పుకోండి నేను ఏదో కొంచెం అన్నా సాధించానని. థ్యాంక్ యూ. మా అన్న, అందరికీ హీరోస్ ఇన్స్పిరేషన్ అట్లా ఉంటారు. నా చిన్నప్పటి నుంచి ఆయన లైఫే నాకు ఒక ఇన్స్పిరేషన్లా ఉండేది. ఆయన చూసి నేను ఎలా బతకాలో నేర్చుకున్నాను. అన్న, యు వర్ మై హీరో, యు ఆర్ మై హీరో, యు విల్ బీ మై హీరో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా బావ, నేను ఏం చేసినా నువ్వు వెళ్ళరా, నేను సపోర్ట్ చేస్తాను, నేను వెనకాల ఉన్నాను అంటాడు. సో అంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బావ. మా వదిన, నేనేం చేసినా అన్నీ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. వైషు, పవన్, హనీ, అందరూ నేను ఏం చేసినా నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. మావయ్య, అత్తయ్య, బాబాయ్, పిన్ని, అందరూ, ఐషు, సారీ ప్లీజ్ కొంచెం టైం తీసుకుంటాను. ఐషు, మౌని, నేను ఏం చేసినా ఎంత దూరం ఉన్నా వచ్చి సపోర్ట్ చేస్తారు. ఆ బూస్ట్ ఎంత ఉంటుందో మీకు తెలియకపోవచ్చు, నాకు అది ముందుకెళ్ళడానికి చాలా అవసరం అవుతుంది. దానికి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి. నా ఫ్రెండ్స్, నా స్కూల్ ఫ్రెండ్స్, ఆఫీస్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నేను పర్సనల్గా వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పచ్చు, కానీ ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నానంటే అక్కడ చాలామంది వాళ్ళ ప్యాషన్ కోసం పోరాడుతుంటారు. వాళ్ళందరికీ ఒక లైఫ్లో ఒక లో పాయింట్ వస్తుంది. అలాంటప్పుడు మన చుట్టూ మనకు సపోర్ట్ చేసే మనుషులు ఉన్నారని మనం గుర్తించాం. అది గుర్తించుకుంటే మనం ఖచ్చితంగా కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటాం. దట్స్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దట్, లైక్ మనం ఆ లోలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని చూసి మనం ముందుకెళ్తూ ఉంటాం. థ్యాంక్ యూ. అండ్ మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ కిరణ్ సార్ గురించి చెప్పాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్. మా లైఫ్లో చాలా ఫస్ట్ థింగ్స్ ఇచ్చారు. ఫస్ట్ మూవీ, ఫస్ట్ ప్రీమియర్స్, ఫస్ట్ స్పీచ్, ఎవ్రీథింగ్. అన్నిటికంటే మించి మీరు చాలా నన్ను ఇన్స్పైర్ చేశారు సార్. మనం కూర్చొని మాట్లాడుకున్నాం. కొత్త వాళ్ళు చాలామంది కష్టపడుతుంటారు మూవీస్ కోసం అంతా, వాళ్ళ కోసం ఫుడ్ స్టే అన్న మినిమం ఇవ్వాలి అన్నట్లు. అది చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. నేను కొంచెం ఫైనాన్షియల్గా సెట్ అయినా ఐ విల్ జాయిన్ యూ సార్. దట్స్ వాట్ ఐ కెన్ టెల్ యూ. ఊరికే చెప్పట్లేదు, సీరియస్లీ. అండ్ రహస్య మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ యు ఆర్ వెరీ కూల్. అది మాకు తెలిసిపోద్ది. మేమంతా ఎంత టెన్షన్లో ఉన్నా మీరు అలా నడుచుకుంటూ ఉంటే కూల్ అయిపోతాము. అండ్ ఫర్ ప్రమోషన్స్, ఎవ్రీథింగ్, హౌ హార్డ్ యూ వర్క్, వీ నో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దట్. అండ్ ముని సార్, మా ప్లే చూసినందుకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని పిలిచి ఆడిషన్స్ చేసినందుకు థ్యాంక్స్. మాకు ఆఫర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేనైతే నా క్యారెక్టర్ తెలియదు. చిన్న ఒక సీన్ వచ్చినా చాలు అనుకుని వెళ్ళాను, కానీ ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ టాలెంట్ గురించి చెప్పాలంటే, మీరు షూట్ చేసేటప్పుడు ఒక సెట్లో ఒక 80 మంది ఉంటే ఒక 50 మందికి డౌట్ ఉండేది, ఈయన ఏదో తీస్తున్నాడు, ఏం తీస్తున్నాడో తెలియట్లేదు అన్నట్లు. బట్ ఇప్పుడు సినిమా చూసిన తర్వాత 80 మందికి క్లారిటీ వచ్చి ఉంటుంది. అంత క్లారిటీ ఉంది మీకు సార్. మీరు చాలా ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి డార్లింగ్, నువ్వు నాకు చెప్పావు
నేను ఈ చిన్న సినిమాని నేను చిన్న స్క్రీన్ల కోసం ఓటీటీల కోసం తీయలేదు, బిగ్ స్క్రీన్ మీద నా టాలెంట్ కనిపిస్తుందని. అది నిజంగానే కనిపిస్తుంది. రేపు పొద్దున జనాలు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి, ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉందో మీరు టీజర్ ట్రైలర్ సాంగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది సినిమాలో ఇంకా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్స్ వంశీ బ్రో. అండ్ లిరిక్స్ సనారా బ్రో, యాప్ట్ లిరిక్స్, దానికి మించి నాకు వర్డ్ ఏం చెప్పాలో తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ యాక్టర్స్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చూశారు మీరంతా. సో దట్స్ హౌ టాలెంటెడ్ ఎవ్రీబడి ఆర్. ఈ సినిమా మీకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. 17th అందరూ సినిమాకి వెళ్ళండి. మీకు ట్రైలర్ నచ్చింది కదా, కిరణ్ సార్ ఒకటే చెప్పారు, ట్రైలర్ నచ్చితే వెళ్ళండి అని. హోప్ఫుల్లీ ఎవ్రీ వన్ లైక్. మీరు వెళ్ళండి, చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇవాళ ఈ సినిమాని మనం అంతా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇంతలా అంటే ద మ్యాన్, ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆ డైరెక్టర్ వి మునిరాజు గారు. సో వీళ్ళందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. టు ఆల్ ద యాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత అద్భుతమైన సినిమాని మా అందరికీ అందిస్తున్నందుకు సో మునిరాజు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ ఫర్ తిమ్మరాజుపల్లి టీవీ. ముందుగా మా అమ్మకు థ్యాంక్స్ చెప్పుకుంటా, ఎందుకంటే పదే పదే మా అమ్మను, ఎందుకంటే మా అమ్మ ఇంతవరకు నన్ను ఏమి అడగలేదండి, నువ్వు సక్సెస్ అయితే చాలు అని ఎప్పుడు నుంచి అనింది. April 17 పక్కా మా అమ్మ నమ్మకాన్ని నెరవేరుస్తాను. అట్ ద టైం మా అమ్మకు నేను ఇంతవరకు ఒక చిన్న 1 రూపీ కూడా ఇంతవరకు తీసి ఇవ్వలేదు. కానీ April 17 అమ్మా, నువ్వు ఏం కోరుకుంటావో అవన్నీ తిరిగి వస్తాయి, కన్ఫర్మ్ తీస్తా, ఆ మాట అయితే నెరవేరుస్తా చెప్తున్నాను. చూడండి, నాకు ఎక్కువ మా చెల్లెలు ఎక్కువ నాకు చాలా ఇష్టం అండి, మా దీప అంటే. ఆ అమ్మాయి కూడా ఎప్పుడు నన్ను ఏం అడగలేదు, బట్ నాకు ఎక్కువ సపోర్టింగ్ అంటే ఒక అమ్మాయికి ఏం కావాలి నన్ను ఎక్కువ తండ్రిలా భావిస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నేను ఏమీ తీసివ్వలేదు. బట్ ఇంకోటి ఏంటంటే నా చెల్లెలు కొడుకు కూతుర్ని 3 పిల్లలు నా చెల్లెలకి, చెల్లి నీ పిల్లల బాధ్యత నాది చెప్తున్నా చూడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంత పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నామంటే ఇంకోటి కిరణ్ సార్ థ్యాంక్స్ చెప్పాలి. సార్ ఒకటి మాత్రం నిజం సార్, నా 8 years 10 years అయిపోయింది నేను వచ్చిన తర్వాత మీటర్ అనే సినిమా మిమ్మల్ని కలిపింది మీరు. నా లక్ సార్ బేసిక్గా. నేను ఎందుకంటే లక్ అని నేను అంటున్నానంటే సార్, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా కూడా మనల్ని పుష్ చేసే ఒక పర్సన్ ఎంత ఉండాలి సార్. ఆ పర్సన్ నా లైఫ్లో మీరు సార్. నేను ఈ స్టేజ్లో మాట్లాడుతున్నా, నేను ఏ స్టేజ్కి వెళ్ళినా తిమ్మరాజుపల్లి సినిమా, కేఏ ప్రొడక్షన్ అనేది ఇట్స్ మై, నాకు ఎందుకంటే నా ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది సార్ అది. ప్లీజ్ ఇది మాట ఇక్కడ చెప్పకూడదేమో, ప్లీజ్ నన్ను వదులుకోకండి. ఎలా అంటే మేమంటే మంచి మనసుల గురించి, మనసుకు నచ్చిన మనసుల గురించి ఎక్కువ చెప్పుకోలేము, బయట ప్రదర్శించలేము. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నానండి, April 17th 1 man 60 members డ్రీమ్ అండి. నేనేంటంటే నేను చాలా సినిమాలు చూసా, 8 yearsలో చాలా సినిమాలు చూసా. చాలా సినిమాలు ఆర్టిస్ట్లో ఆగిపోయినా ఉన్నాయి, షూటింగ్లో ఆగిపోయినా ఉన్నాయి. April 17th ప్రపంచం వైడ్ రిలీజ్ అవుతుందంటే అది ఓన్లీ కారణం మీరే సార్ చెప్తున్నా. అది ఎందుకంటే ఒక చిన్న సినిమాలకి ఇంత రిలీజు, ఇంత గ్రాండ్ రిలీజు, ఇంత బాగా రిసీవింగ్, ప్రతి ఆర్టిస్ట్ని స్టేజ్ పైకి పిలిపించి మీరు ఆర్టిస్ట్కి ఇచ్చే రెస్పెక్ట్, టెక్నీషియన్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అది వర్ణించలేను సార్. ఊరికే మీ గురించి చెప్పే కొద్దీ నేను ఎమోషన్ అవుతాను. బట్ రాజా గారు రాణి గారు అంట కదా, రానమ్మ ఎప్పుడు అని నేనేంటంటే మేడం మదర్లాగా భావిస్తాను చెప్తున్నా. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఏం వచ్చినా ఏ టైంకి ఫోన్ చేసినా కూడా మేడం అవైలబుల్గా ఉంటుంది నాకు. అంటే మళ్ళీ ఏమైనా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, ముని ఏ ప్రాబ్లం ఉన్నా ఏ టైం ఉన్నా నాకు కాల్ చేయి,
ఆ లైక్ ఏంటంటే ఒకరోజు నాకు ఫీవర్ వచ్చిందండి లిటరలీ. మేడం వచ్చి డ్రాప్ చేసి ఇంటి దగ్గరికి వెళ్ళిందండి. ఆమెకు అవసరం లేదు, ఒక ఆఫీస్ బాయ్ ఎవరో డ్రైవర్ తో డ్రాప్ చేసేయచ్చు. బట్ ఆమె వచ్చి నన్ను డ్రాప్ చేయడం, లైక్ ఎవరు ఉంటారు, ఒక మదర్ కైండ్ ఆఫ్ ఉంటేనే కదా అలా వస్తుంది. కానీ నాకు అది అనిపించింది. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన టెక్నీషియన్స్ గురించి చెప్పాలంటే, రితికేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నా అంటే చాలా పేషెన్స్ నేర్చుకున్నాను సార్, సీరియస్గానే. ఎందుకంటే నాకు మీరు ఏంటంటే ఒక బ్రదర్ లాగా అయిపోయారు సార్. బట్ ఎప్పుడు నేను మీకు చెప్పలేదు, కానీ మీరంటే చాలా ఇష్టం సార్ నాకైతే. అంటే ఇంకోటి మదనన్న, నీకు నాకు టామ్ అండ్ జెర్రీ పోటీ ఉన్నా ఏమి జరిగినా, బట్ మనం ఫ్రెండ్స్ లాగా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చిన్న కొట్టుకోవడం, మళ్ళీ కలిసిపోవడం, ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయడం ఉంటుంది. అన్న థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా హెల్ప్ చేసావు, చాలా రకాలుగా పుష్ చేసావు నన్ను. థ్యాంక్ యూ. ఇంకా టెక్నీషియన్స్ సుధీర్ బ్రో, లిటరల్లీ ఈ తిమ్మరాజుపల్లి ఈవెంట్ అంటే మూవీ స్టార్ట్ అయినప్పుడు మీరు ఆర్ట్ డైరెక్టర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా రావడం నా అదృష్టం బ్రో, సీరియస్గా చెప్తున్నా. ఎందుకని నేను అంటున్నానంటే, ఇప్పుడు ఇంత ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆ లొకేషన్స్ గురించి, అక్కడున్న విలేజెస్ గురించి అది మాట్లాడుతున్నారంటే, మీరు రీసెర్చ్ చేసిన వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు. నేనేంటంటే ఈ సినిమా మీరు లేకుండా సీరియస్ చెప్తున్నా, ఇంత రియలిస్టిక్ ఉంది లొకేషన్ అంటే అది మీరు లేకుంటే జరగదేమో నా ఫీలింగ్ బ్రో. ఇంకొకటి డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అక్షయ్ నా ఫ్రెండు, మనోడు రావడం వల్ల నాకు పెద్ద ప్లస్ అయింది. ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. నా కోపాన్ని అన్నీ భరించారు. అది కాకుండా అక్షయ్, కలిసి చేద్దాం డార్లింగ్. ఒక టెక్నీషియన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, కలిసి చేద్దాం అనేసి అంటే, నువ్వు ఎంత అటాచ్మెంటో నీకు నాకు తెలుసు. థ్యాంక్ యూ. మంచి విజువల్స్ ఇచ్చావు, బాగా చేసావు. ఇంకో టెక్నీషియన్ వంశీ రియలీ మిస్ యూ వంశీ. ఈ ఈవెంట్లో ఉండింటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింటాను. కొన్ని రీజన్స్ వల్ల ఉండదు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను వంశీ గురించి. వంశీ మంచి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడండి ఆయన. నెక్స్ట్ వంశీ, ఈ ఈవెంట్ నువ్వు మిస్ అయినా సక్సెస్ మీట్ పక్కా వస్తావు, కలుద్దాం, పార్టీ చేసుకుందాం పక్కాగా. సనారే థ్యాంక్ యూ. నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు చిన్న ఒక లిరిక్ రాయడం ఏంటంటే, అరే సత్తిగా ఒరే సత్తిగానే లిరిక్స్ రాసావు. అప్పుడే నేను చాలా ఇంప్రెస్ అయ్యా. కానీ సనారే, ఈ మధ్యకాలంలో చాలామంది లిరిసిస్టులు ఉంటారు, కానీ ఈ మధ్యకాలంలో నేను చూసిన బెస్ట్ లిరిసిస్ట్ సనారే. ఇది ఎందుకంటే ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, ఒక సాంగ్ పొంతన ఉండదండి. ఒక సాంగ్ ఒక సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ ప్రతి పదాలు జనాలకు అర్థమైనట్టు, ఆడియన్స్కి అర్థమైనట్టు చెప్పడం, ఆ రాయడం చాలా కష్టమైన ఇది. కానీ అది థ్యాంక్ యూ సనారే. కలిసి మళ్ళీ చేద్దాం. ఇంకా ఆర్టిస్టుల గురించి వచ్చాలంటే, ఇప్పుడు చూసిన ఒక ప్లే చూశారు కదా, జస్ట్ ఇది టీజర్ అండి. థియేటర్లో బొమ్మ కనిపిస్తుంది పక్కా. వాళ్ళ గురించి ఏం చెప్పినా తక్కువే. ఇంత పెద్ద ప్లే చూసినా మీరు 30 minutes చూసింటారు, నాన్ స్టాప్గా నవ్విస్తున్నారు. ఈడ నవ్వు చూస్తారు, అక్కడ ఎమోషన్స్ చూస్తారు పక్కాగా. ఇంకొకటి, ఇన్నేళ్ళ జర్నీలో నేను చాలా వరకు ఏంటంటే చాలా ఫేస్ చేసి ఉంటాం. మన వెనకాల సపోర్ట్ లేదు అనేసి. నా ఫ్రెండ్స్ అండి, ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు. ప్లీజ్ మీరు అందరు రండి, మా ఊరు వాళ్ళు. ఒక్కసారి ప్లీజ్ రండి, ప్లీజ్ రండి బ్రదర్. ఫాస్ట్ గా రావాలి, చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. లేదు, వాళ్ళు నా కోసం 620 కిలోమీటర్ల నుంచి వచ్చారండి. కుప్పమా? కుప్పం నుంచి వచ్చారు వాళ్ళు. రండి తొందరగా. సో మా మునిరాజు గారి గ్యాంగ్, కుప్పం గ్యాంగ్ అందరినీ ఒక్కసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వీళ్ళందరూ నా పిల్లర్స్ అండి. వీళ్ళందరూ నా పిల్లర్స్. వీళ్ళు లేకుంటే నేను హైదరాబాద్ ఇన్ని రోజులు నేను సస్టైన్ అయ్యేవాడిని కాదు, ఇక్కడ ఈ స్టేజ్లో ఉండేవాడిని కూడా కాదు. రండి. అందరినీ కూడా ఒక గ్రూప్ పిక్చర్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్.